घोषागणेन वरधत्रि विमध्यमाने घोषालयेषु दधिमन्धनतीव्रघोषाः घोषात् कलिं व्यदधतेककुभश्च कुम्भाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम्. భగవంతుడు మన కోసం కలిపురుషుడితో యుద్ధం చేస్తాడు. కనకం పెట్టుకుని చేస్తాడు. నా భక్తుల జోలికి వస్తావో నువ్వు, నేను చూస్తాను ఈ సంగతి. నీ పేరు పరాభవం అయినా సరే నన్ను నమ్ముకున్న భక్తుడికి ఏ పరాభవం లేకుండా చేస్తా అని ఆశీర్వదించడానికి స్వర్ణగిరి వెంకటేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. మా సిద్ధంగా అది సుప్రభాతంలో ఉంది. అక్కడ రేపల్లెలో గొల్లభామలు పొద్దున్నే చల్ల చేస్తున్నారు. చల్ల చేయి గొల్లభామ, చల్ల చేయి గొల్లభామ. అప్పుడు ఆ కొండ నుంచి ఒక శబ్దం వస్తుంది. యోషణగణేన వరదధ్రియమధ్యమానే, శ్రేష్టమైనటువంటి పెరుగుని వరదధ్రి యుమధ్యమానే మధుస్తున్నారు దేవుడు. యోషాగణేన ఆ గొల్లభామ. అప్పుడు ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాగా అప్పటికి ఇలా జరుగుతుంటే శబ్దం వస్తుందిగా, తీవ్రమైన శబ్దాలు వస్తున్నాడు. కొండపై వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే రోషాత్ కలింజదధేక కుభశ్చ కుంభాగ. ఉదయాన్నే దిక్కుల్లో కొన్ని శబ్దాలు వస్తాయి, మీరు గమనించాలి. సూర్యుడే రవి అంటారండి. చాలామంది రవి అని పేరు పెట్టుకుంటారు కదా, రవి వర్మ, రవి శాస్త్రి, రవికాంత్. రవి అంటే అర్థం ఏంటండి? రవః అస్య అస్తి ఇది రవి. శబ్దం చేసేవాడు కాబట్టి సూర్యుడు. శివుడు శబ్దం చేయడం, శివుడు కాంతినిస్తాడు, వేడినిస్తాడు, వెలుగుతాడు. సూర్యుడు శబ్దం చేయడు, కానీ సూర్యోదయం కాగానే 3 శబ్దాలు వస్తాయి. అందుకే రవి అంట. అంత గమ్మట్టుగా ఉంటుంది ఆదిత్యుడు. ఆదిత్యుడు రవి. రవి పేరు ఏంటంటే రవం అస్య అస్తి ఇది రవి. ఆయన సూర్యోదయం కాగానే శబ్దాలు ఉంటాయి. ఈ దూరం ముఖ్యంగా కోకిల తెలంగాణ ఐదింటిగా మొదలెట్టి వస్తుంది. ఎవరు అయిపోయింది పిచ్చుకలు, పక్షులు, రకరకాల కరకాల రవాలు. అంతేకాదు పూర్వకాలంలోనేమో ఈ బెరుకు తిరుగుతున్న చప్పుడు వచ్చేది. ఇప్పుడు మోటార్ సైకిల్ చప్పుడు. పొద్దున మొదలు కదా ఇక్కడ, లేదనుకో మార్నింగ్ వాక్ వాళ్ళు ఉంటారు కదా గర్వపడు. అంతేందుకు శుద్ధించబడ్డ అయితే 5:30 కూడా వస్తున్నారు. సమస్య పురుషుడు అంటే వాడే నిద్రాహారాలు లేవు. నెలల గంట 4:30. మరి వీళ్ళంతా ఈ తప్పుడన్నిటికీ కారణం ఏమంటే సూర్యోదయమే కదా. అందుకే సూర్యుడికి రవి ఏంటి? రవః అస్య అస్తి ఇది రవి. ఆయన ఉదయించగానే శబ్దాలు మొదలవుతాయి. రాత్రంతా నిశ్శబ్దమే కదా, ఆయన ఉదయించగానే శబ్దాలు మొదలు. అందుకని రవః అస్య అస్తి ఇది రవి అంటారు. అలాగే ఈ వెలుగు మదనం చేస్తూ ఉంటే శబ్దాలు వస్తున్నాయట. అవి దిక్కుల్లో కూడా శబ్దాలు వస్తాయి ఉదయం. అవి ఎలా ఉన్నాయంటే సూర్యోదయం కాగానే దిక్కుల్లోంచి వస్తున్న శబ్దాలతో ఈ వెలుగు గుండలు తిరుగుతుంటే వచ్చే శబ్దాలు పోటీ పడుతున్నాయట. అది వెంకటేశ్వర సుప్రభాతంలో కమనీయమైన రోషాత్ కలింజదధేక కుభశ్చ కుంభాగ. ఆ దిగంతాల్లో శబ్దాలు వస్తూ ఉంటే ఈ వెలుగులోంచి వచ్చేటప్పుడు రండి మీరేం శబ్దం చేస్తారా, మాకంటే ఎక్కువ చేస్తారా అని కలితో పోరాడుతున్నట్టుగా, కలహం పెట్టుకున్నట్టుగా ఉన్న కలి అంటే కలహం అర్థం. అలాగా మన జీవితాల్లో కలిపురుషుడు ప్రవేశించి పాపాలు మన చేత చేయించడానికి సిద్ధపడితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడమకాలి చిటికెన లేని గోటితో ఆ కలిపురుషుడిని అదివేసి మనని కాపాడుతాడమ్మా. అనుమానం ఏమీ లేనప్పుడు ఆ నమ్మకంతో ఉండండి, ఆ నమ్మకంతో ఉండండి. ముగిస్తూ ఒక్క మాట, నేను తెలుగు చదువుకుని ఇంత